సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. పుట్టింట్లో ఉంటున్నాను మేడం. మేము 20 రోజులుగా 4 రోజులుగా కలిసి ఉండట్లేదు మేడం. ఓకే, తనతో పాటు ఉండట్లేదు. ఏం అర్థం చేసుకోవట్లేదు మేడం. అయ్యయ్యో, ఫోన్ చేసినా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం. దేనికి కూడా ప్రతి దానికి అరుపులు పూతులు తిడుతున్నాడు మేడం. నువ్వు కాల్ చేయి, అసలు మీ ఆయన ఏమంటాడో విందాం. కాన్ఫరెన్స్ లో పెట్టు. హలో రాజు, అబ్బో, అరుస్తున్నాడు. బాబోయ్, పాపలేదండి అమ్మ చేసినంత చేసి నా లైఫ్ అంతా అయ్యో బాబోయ్, ఎన్నిసార్లు చెప్పడానికి ఫోన్ చేద్దాం చెప్పి అరుస్తున్నాడండి. ఓయ్, ఆ తిట్లేంటో అసలు. హలో 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 రాజు గారు, కొంచెం హోల్డ్ యువర్ టంగ్ ప్లీజ్. దూరంగా. అరే, మీ భార్యని మీరు హింసిస్తున్నారు, వదిలేసి వెళ్ళిపోయారు. చిన్న పాప ఉంది. హలో బాబు, నేను ఫస్ట్ చెప్పేది విను, మాట్లాడిని ఉన్నాను కొంచెం. ఎక్కడికి వెళ్ళిందమ్మా అసలు? అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళి తిరిగి చూస్తే అది ఎక్కడ వీళ్ళిద్దరు. నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. ఇవాళ మన గెస్ట్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు లాయర్, ప్రముఖ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎవ్రీ వీక్ మనం ఒక ప్రాబ్లం తీసుకుని బాధితుల తరఫున ఒక లీగల్ సొల్యూషన్ అండ్ వాళ్ళకి ఒక సలహాతో పాటు వాళ్ళ జీవితానికి కూడా కొంచెం దారి చూపిస్తున్నారు మీరు. గైడ్లైన్స్ కూడా ఇస్తున్నాం మనం. సో నిన్న కూడా నాకు ఒక కాల్ వచ్చింది. ఒక అమ్మాయి కాల్ చేసింది. భార్యాభర్తల సమస్య అని చెప్పింది. ఒక చిన్న పాప ఉంది, తనని తన భర్తని కలపమని చెప్తోంది. అయ్యో, చేద్దామని అలా మంచి పనికి మనం ముందుంటాం ఎప్పుడైనా. షూర్ సార్, ఒకసారి అమ్మాయికి కాల్ చేస్తాను, ఒకసారి మాట్లాడదాం. అమ్మాయి ఇష్యూ ఏంటో. రింగ్ అవుతోంది. హలో హలో హలో, ప్రియా గారు ఉన్నారండి? అవును మేడం. ప్రియా గారేనా మాట్లాడేది? అవును మేడం, చెప్పండి. అమ్మ, నిన్న మాట్లాడాను కదా, నా పేరు అనుష. ఐ డ్రీమ్ కాల్ చేశారు కదండి? అవును మేడం. అదే, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ నుండి కాల్ చేశాను, లీగల్ టాక్ నుంచి. ఇప్పుడు మనతో పాటు అడ్వకేట్ గారు ఉన్నారు, సాయికృష్ణ ఆజాద్ గారు. ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, క్లియర్గా చెప్పండి. మీ సమస్య ఏంటో, మీకు ఏ సొల్యూషన్ కావాలో దానికి తగ్గట్టుగా సలహా కానీ సూచనలు కానీ చేస్తారు. ఓకేనా? ఓకే మేడం. చెప్పు ప్రియా. నా పేరు ప్రియా మేడం. నా హస్బెండ్ పేరు రాజు. మాకు ఒక పాప ఉంది మేడం. ఓకే. అయితే మేము కొన్ని రోజులుగా కలిసి ఉండట్లేదు మేడం. ఓకే. ఇప్పుడు నాకు నా హస్బెండ్ కావాలి మేడం, ఎలా అయినా మీరే ఏదో ఒకటి చేయాలి మేడం, ప్లీజ్ మేడం. అయ్యో, అంటే ఎలా అమ్మా, విడిపోయారా లేకపోతే ఆయన అక్కడ ఉండట్లేదా? చిన్న గొడవలు అయినాయి మేడం. అయ్యో అయ్యో, ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు మేడం. అయ్యయ్యో, చిన్న పాప అమ్మా? అవును మేడం, నాకు చిన్న పాప ఉంది మేడం. 4 ఏళ్ళ పాపకి 4 ఏళ్ళ పాప ఉంది సార్. వాళ్ళ హస్బెండ్ తన దగ్గర ఉండట్లేదు, అంతేనా? ఇంట్లోంచి వెళ్ళిపోయారా? అవును మేడం, నేను ఇప్పుడు పుట్టింట్లో ఉంటున్నాను మేడం. మేము 20 రోజులుగా 4 రోజులుగా కలిసి ఉండట్లేదు మేడం. ఓకే, తనతో పాటు ఉండట్లేదు. ఏం అర్థం చేసుకోవట్లేదు మేడం. అయ్యయ్యో, ఓకే. నువ్వు మాట్లాడి చూసావా అసలు? ఏంటి, ఏమంటాడు? ఫోన్ చేసినా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం. దేనికి కూడా ప్రతి దానికి అరుపులు పూతులు తిడుతున్నాడు మేడం. అయ్యయ్యో, పెద్దవాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేశారా? చేసాం మేడం. అసలు ఏది మా పెద్దవాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా ఏ చిన్న మాట మాట్లాడినా సరే ప్రతి దానికి సీరియస్ అయిపోతున్నారు మేడం. అసలు ఒక మనిషి మాట, ఏ మనిషి మాట కూడా వినట్లేదు మేడం.
సరే ఇప్పుడు నీకేం కావాలి, దేనికోసం కాల్ చేసావు నిన్ను? ఇప్పుడు నాకు చిన్న పాప ఉంది మేడం, తన భవిష్యత్తుని చూసుకోవాలి కదా మేడం. నాకు నా హస్బెండ్ తో కలవాలని ఉంది మేడం, కానీ అతను అసలు అంగీకరించడం లేదు మేడం. అది సార్, ఆ అమ్మాయికి పాప ఉంది, హస్బెండ్ కావాలంటోంది, ఆయన వెళ్ళిపోయాడట. మరి ఎందుకు గొడవలు ఏంటి? ఒకసారి ప్రియా ఒక పని చేద్దాం, నువ్వు కాల్ చేయి, అసలు మీ ఆయన ఏమంటాడో విందాం, కాన్ఫరెన్స్ లో పెట్టు. ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అడ్వకేట్ గారు ఇక్కడ నాతో పాటే ఉన్నారు. ఒకసారి విన్నాక, ఆయన వర్షన్ విన్నాక ఆయన మాట్లాడతారు, ఓకేనా? నువ్వు కాల్ కాన్ఫరెన్స్ లో పెట్టు, సరేనా? సరే మేడం, చెయ్యి ట్రై చేయి. మ్యూట్లో పెట్టాను. ఎందుకు సార్ అసలు అమ్మాయి చాలా బాధపడుతుందండి. ఇప్పుడు అంటే అతను ఏమన్నా వేరే ఏమైనా కొట్టడం కానీ తిట్టడం కానీ చేసి ఉండాడా, లేకపోతే ఆయన అప్పులు అయిపోయినాయా, ఎందుకు కలిసి ఉండట్లేదు అనేది మనకు తెలియాలి. అందుకే ఆయనతోనే ఈమెమో కావాలంటుంది, మరి అతను ఎందుకు వద్దు అంటున్నాడు, ఎన్ని రకాల రీజన్స్ ఉంటాయి. మరి అతను ఎందుకు ఏమంటాడు చూస్తే కాల్ ఎత్తాడు. కలిపాను మేడం. హలో హలో రాజు, నీ అమ్మ ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? బాబోయ్, పాప లేదంటే ఈ అమ్మ చేసినంత చేసి నా లైఫ్ అంతా. అయ్యో బాబోయ్, ఎన్నిసార్లు చెప్పడానికి ఫోన్ చేద్దాం చెప్పి అరుస్తున్నాడండి. నువ్వు మాట్లాడుకో. ఇదేంటి ఇలాంటి వాడు ఉన్నాడు ఉన్నాడు. చిచ్చి ఏంటి బూతులు, అసలు అసలు ఆయన మాట్లాడట్లేదు. మనం మాట్లాడదాం, ఫోన్ కట్ చేసే లోపు. మాట్లాడినా ముందు ఏమంటారు వినండి, మనం విందాం వాళ్ళు ఏం చెప్తారు. బాబోయ్, ఆ తిట్లేంటో అసలు. హలో 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 రాజు గారు, కొంచెం హోల్డ్ యువర్ టంగ్ ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారండి అంత ఘోరంగా? అరే, ఆ అమ్మాయి మీకు ఎందుకు కాల్ చేసింది ఏంటి? మాట్లాడినివ్వరా? అమ్మాయి ఏం చెప్పుకుంటది? అరే, మీ భార్యని మీరు హింసిస్తున్నారు, వదిలేసి వెళ్ళిపోయారు, చిన్న పాప ఉంది. హలో బాబు, నేను ఫస్ట్ చెప్పేది విను, మాట్లాడినివ్వను కొంచెం. నేను ఒక లీగల్ టాక్ షో నుండి కాల్ చేశాను. మీ ఆవిడ మా ఆయన్ని నన్ను కలపండి, మా ఆయన లేకుండా బతకలేను, చిన్న పాప ఉంది, మా జీవితాలు నిలబెట్టండి అని ఆవిడే కాల్ చేస్తే మేము చేసాం. అసలు నువ్వు వినిపించుకుంటున్నావా? ఎవరి జీవితాలు నిలబెట్టాలి? నా జీవితం అంతా నాశనం చేసింది అది. అసలు మీకు దాని గురించి ఏం తెలుసు? మీకు పెద్ద వెనకేసుకొస్తున్నారు మీరు. అసలు ఏం చేస్తున్నారు అడగండి అమ్మాయికి. హలో హలో బాసు, హలో బాబు, చెప్పండి. మీరు చెప్పడం కాదు, మీరు చెప్పేది విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆమె ఏం చేసింది మీకు అది క్లారిటీ చెప్పాలి. నన్ను అడగడం కాదు, మీరు తనని అడగండి. ఎందుకు కాల్ చేస్తే మీకే తెలియాలి కదా మరి. అరే చెప్పండి, పోనీ మీ వైపు నుండి చెప్పండి. అమ్మ ఈ తప్పేమన్నా ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేద్దాం కదా. మీరు అసలు వినిపించుకుంటున్నారా? మనిషిలా మాట్లాడుతారు, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. అసలు విలనేని బూతులతో మాట్లాడుతుంటే ఎట్లా అంటే ఎట్లా? ఏంటి మేడం, నాకు అర్థం కాదు. నాకు జరిగింది నాకు తెలుసు కాబట్టి నేను ఎలా మాట్లాడో నాకు తెలుసు. ఒక పర్సన్ తో ఎలా మాట్లాడో నాకు కూడా తెలుసు. కానీ తను చేసిన దానికి నేను ఎలా మాట్లాడి మీరు ఎలా డిసైడ్ చేస్తారు? తను ఏం చేస్తుందో మీకు అడగండి ఒకసారి, నేను చెప్పడం కాదు. ఏం జరిగింది చెప్పండి. ఇదంతా ఏదో జరిగి ఉంటుంది సార్, ఏమైందో అర్థం కావట్లేదు. మేడం చెప్పండి, మీరు అడగండి. నేను చెప్తే మళ్ళీ మొగాడు మళ్ళీ ఆడదాన్ని హింసిస్తున్నాడని చెప్పేసి మళ్ళీ రివర్స్ నాకే కేసులు. అలా అడగండి, ఉన్నారు కదా లైన్ లో. అలా ఏం ఉండదు రాజు గారు, కొంచెం మీరు పద్ధతిగా నార్మల్ అయితే ఫస్ట్ కూల్ అవ్వండి. ఆ అమ్మాయి చెప్పేది అర్థం చేసుకోండి, లేదంటే మాకన్నా చెప్పండి అసలు ఏం జరిగిందో. ఇప్పుడు మీరు ఆమె కాల్ చేసిందని చెప్పేసి ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు, కరెక్టే. ఇప్పుడు నాకు ఏం జరిగిందో మీకు తెలిస్తే మీరు ఆమెకి ఎట్లా సపోర్ట్ నేను కూడా చూస్తాను. మీరు ఆమెను అడగండి. సరే రాజు గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను లీగల్ టాక్ షో నుండి, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? ఏం జరిగింది? ప్రియాని ఎందుకు వదిలేశారు? అమ్మాయి అంత బాధపడడానికి కారణం ఏంటి? అమ్మాయిని ఎందుకు వదిలేశారు? వదిలేయడం కాదు మేడం, తను నన్ను వదిలించుకోవాలని చూసింది కాబట్టి నేనే పక్కకు వచ్చేసాను. నా లైఫ్ నాది కాబట్టి చెప్పి వచ్చేసాను. అసలు తనని ఎంత ఇష్టపడో తన క్యారెక్టర్ కాదండి. మిమ్మల్ని వదులుకోవాలనుకుంటే మీకోసం మళ్ళీ ప్రోగ్రామ్ కింద కాల్ చేస్తుంది.
నా కోసం కాదు మేడం, ఆ తప్పు తెలుసుకుంది కాబట్టి కాల్ చేసింది. అసలు ఏం జరిగిందో ఏంటా అని చెప్పాలి. నేను తప్పు చేయలేదు కాబట్టి నిజంగా లైక్ నిర్భయంగా మాట్లాడుతున్నాను. ఏందయ్యా బాబు ఈ సస్పెన్స్? ఆ తప్పేంటో చెప్పు. చెప్పు నాయనా, నువ్వు ముందు చెప్పు. ఆ సస్పెండ్ చెప్తే దాని కూడా ఏం చేయాలి చెప్పగలుగుతాం, కానీ ఇది ఎక్కడ అన్యాయం? అరే ఇప్పుడు నేను బూతులు మాట్లాడుకుంటా ప్రేమతో నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ అది పోయి వేరే తనకన్నా చిన్నోన్ని లవ్ చేస్తుంది మేడం. అయ్యో బాబు ఏం ట్విస్ట్ ఇది? ప్రియా ఇప్పుడు అడగండి, ప్రియా అంటున్నారు కదా, అడగండి మళ్ళీ. ఇప్పుడు తప్పు ఎవరిదో. ప్రియా ఉన్నావా లైన్ లో? ఉన్నాను మేడం. ఏంటమ్మా ఆయన చెప్పింది నిజమా? మేడం అదేం కాదు మేడం, అసలు ఏం జరిగింది? చేసుకుంటున్నారు మేడం నన్ను ఊరుకునే. అపార్థం చేసుకుంటున్నారా? అవును మేడం, అపార్థం అనేది సరే అపార్థం అంటున్నారు కదా, మరి వాళ్ళిద్దరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అయ్యో బాబోయ్ ఏమైంది రాజు గారు? అసలు క్లారిటీగా చెప్పండి. అసలు మాకు బుర్ర అర్థం కావట్లేదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటంటే ఇద్దరు అరుచుకున్నారు, ఆమె ఒకటి చెప్తోంది, నువ్వు ఒకటి చెప్తున్నావు. ఆ గోల్ ఏంటి అసలు? ఏం జరిగిందో చెప్పు. నేను ఒక రోజు నైట్ ఈవినింగ్ తిను ఆఫీస్ నుంచి లేట్ అయిందని చెప్పేసి టెన్షన్ పడి ఊరంతా వెతికి చేస్తా ఉంటే పోయి పోలీస్ కేసులు పెట్టాను, మిస్సింగ్ కేసు అని పెట్టాను. మీ ఆవిడ కనిపించలేదా? క్లారిటీగా చెప్పండి. కనిపించలేదు. నైట్ అంతా చూసాను, ఎక్కడ అక్కడ కనిపించలేదు. పోలీసుతో మాట్లాడి అంత టెన్షన్ పడి చేస్తే. రాజుగారు ఒక నిమిషం రాజుగారు కూల్ గండి. మీరు ఆవేశంలో ఉన్నారు, కోపంలో ఉన్నారు, ఓకేనా? మీరు క్లారిటీగా చెప్తే అర్థమవుతుంది. మీ నెల క్రితం మీ ఆవిడ ఒక రోజు ఇంటికి రాలేదు, అంతేనా? ఇంటికి రాలేదు మేడం. ఓకే చెప్పండి. ఆ రోజు నైట్ అంతా బాగా అసలు ఎక్కడ పోయింది ఏంటి అని బాగా టెన్షన్ పడి తిరిగాను, చుట్టుపక్కల తిరిగాను, చుట్టుపక్కల ఏరియాస్ అన్ని తిరిగాను. ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడిగాను, తన కొలీగ్స్ కి కాల్ చేసి అడిగాను ఎక్కడ ఏంది ఏంటి అని. నైట్ నాకు ఇంకా బాగా టెన్షన్ అయిపోయింది. చిన్న పాప ఉంది, అసలు ఎలా ఎక్కడికి వెళ్ళింది ఏంటి, ఏం జరిగింది, ఏదైనా కిడ్నాప్ అయిందా ఏంటి, నాకు ఎంత టెన్షన్ పడ్డాను మేడం. ఆ రోజు నైట్ అంతా టెన్షన్ పడి పోయి ఇంకా ఆఖరికి నాకు ఇంకా ఏ దారి దొరుకుంటే వెళ్ళి పోలీసులకి చెప్పాను, ఇట్లా జరిగింది కేసు. మీరేమన్నా అంటే వెళ్ళిపోయిందా, లేకపోతే ఇంట్లోంచి మీరేమన్నా అన్నారా ఆమెని? లేదు మేడం, అసలు గొడవ ఏం లేదు ఆ రోజు. కానీ కనబడలేదు ఇంట్లో, కానీ ఇంటికి రాలేదు అమ్మాయి, అంతేనా? ఇంటికి రాలేదు మేడం, అదే చెప్తున్నాం. ఓకే చెప్పండి. ఆ రోజు నైట్ అంతా తిరిగి నేను అంత టెన్షన్ పడితే మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పాను, సార్ ఇలా జరిగింది సార్ అని చెప్పేసి. వాళ్ళు వెతుకుతున్నా అప్పుడు నాకు మళ్ళీ ఇప్పుడు వీళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాం మళ్ళీ. అమ్మాయి రిలేటివ్సా? అమ్మాయి రిలేటివ్ సైడ్ కి. వాళ్ళు ఏంటంటే తిరిగి నేనే ఏదో చేశానని చెప్పేసి అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది, నేనే తప్పు చేశాను, నేనే అమ్మాయిని హింసిస్తున్నానని చెప్పేసి అమ్మాయి పుట్టింట్లో ఉంది. పోలీసులతో కొట్టించారు, ఊళ్ళతో అందరి ముందర చెప్పులతో కొట్టించారు మేడం. అయ్యో అయ్యో పాప ఆయన ఆవేశంలో చెప్పలేకపోతున్నారు. అసలు నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. నేను తన కోసం నేను టెన్షన్ పడి నేను తిరిగితే తను ఏదేదో అంత రివర్స్ తిరిగి వచ్చి మళ్ళీ నన్ను కొట్టించింది మేడం. ప్రియా తప్పు కదా అసలు. ఏ కారణం లేకుండా నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎప్పుడు వచ్చావు అసలు? చెప్పట్లేదు రాజు, తను చెప్పట్లేదు. నువ్వన్నా చెప్పు, ఏదో జరిగింది అక్కడ చెప్పట్లేదు. ఎప్పుడు వచ్చింది తను? కాదు మేడం, అతను నా ఫ్రెండ్ మేడం. నేను జస్ట్ బయటకు వెళ్ళాం మేడం, అంతే. ఊరికి అపార్థం చేసుకుంటున్నాడు మేడం రాజు, చిన్న విషయానికి కూడా. ఎవరో ఫ్రెండ్ తో వెళ్ళిందంట. ఈ రాజు క్లారిటీగా చెప్పు, ఎన్ని రోజుల తర్వాత వచ్చింది, ఏం జరిగింది? 2 days కనిపించలేదు మేడం. 2 days అమ్మాయి ఇంట్లో లేదండి. లేదు. ఓకే 2 days కనిపించకపోతే ఎవరైనా టెన్షన్ పెడతారు కదా మేడం. ఓకే మళ్ళీ అలానే నేను వెళ్ళి కేసు పెడితే అది రివర్స్ తిరిగి మళ్ళీ నేనే ఆమెని హింసిస్తున్నా అని చెప్పేసి నా మీద కేసు పెట్టారు వీళ్ళు. అది అవునండి కరెక్ట్. ఇప్పుడు ఎక్కడ దొరికింది ఆమె? ఎంతకి ఆ అమ్మాయిని ఎక్కడ ఎంత చెప్పినా నన్ను పట్టించుకోకుండా అమ్మాయిని నువ్వు ఏదో చేసావు అని చెప్పేసి క్లారిటీ చెప్తాను. ఓకే 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 పోలీస్ స్టేషన్ వదిలేను మేడం. ఊర్లో వీళ్ళ రిలేటివ్స్ అందరు వాళ్ళ నాన్న వాళ్ళు అందరు నన్ను కొట్టారు మేడం, రోడ్డు మీద చెప్పులతో కొట్టారు మేడం. అదే చెప్తావు కదా. మీకు చెప్పండి ఇప్పుడు నేను చేసిన తప్ప, నేను చేసిన తప్ప. మొత్తానికి రాజు ఈ ప్రియా ఎప్పుడు వచ్చింది, ఎక్కడికి పోయింది, ఎక్కడ దొరికింది? ఆ రోజు ఇంకా అదే కదా మేడం. ఆ రోజు నేను 2 days అయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కొట్టాడు. కొట్టించుకున్న తర్వాత తను నాకు నేను ఎందుకుంటాను అక్కడ నుంచి వెళ్ళిపోయాను నేను. నువ్వు వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిందమ్మా అసలు అమ్మాయి? ఎక్కడికి వెళ్ళింది మేడం? ఆ రోజు నేను నైట్ అంతా పోలీసులకు చెప్తే వాళ్ళంతా వెతుక్కుంటూ వెళ్ళారు మేడం, ఏం జరిగింది ఏంటని. వెళ్ళి తిరిగి చూస్తే అది ఎక్కడ ఓయో రూమ్ లో దొరికారు మేడం వీళ్ళిద్దరు. అమ్మ ట్విస్ట్. అమ్మ తల్లి ప్రియా
ఏంటమ్మా నువ్వు ఈ మీడియం కూడా తప్పుదో పట్టిస్తావా? ఎంత అమ్మాయి అయితే మాత్రం. కాదు మేడం. అరే నువ్వు నిన్న ఎంత నేనేం చేయలేదు, తిని ఏదో మళ్ళీ తప్పు సర్దిద్దుకోవడానికి మీకు చేయించి మళ్ళీ ఇప్పుడు నేనేదో చేసినట్టు నాకు కాల్ చేస్తాను. ఇంకెంత మందితో కొట్టిస్తావమ్మా రాజుని? ఆడ చెప్పుతో కొట్టారంట, చెప్పుతో కొట్టారంట పాపం. మాకు చిన్న ఏహే ఊరుకో, ఫ్యూచర్ కూడా ఆపు ఆపు. అసలు నిన్నలాగా మాట్లాడింది సార్, ఎట్లా నువ్వు నిన్నలాగా మాట్లాడింది. ఏడుస్తూ మాట్లాడితే అమ్మో ఈ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగింది అనుకుని నేను కాల్ చేశాను. మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం, ఎట్లయినా మమ్మల్ని కలపండి మేడం. అరే చేసిందంతా చేసి ఎంత బాగా. మేడం చూడండి మేడం, ఏది కలిగేది మేడం అంతా. అమ్మ దీన్ని ఏం చేయాలి మేడం? అసలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మమ్మల్ని అంటారు.